శ్రీ గురుభ్యో నమః. నిరుపాధి ఉపాధి శరీరం లేని అమ్మ. ఉప ప్లస్ అది దగ్గరకు చేర్చబడినది. శుద్ధ స్ఫటికం దగ్గరకు ఎర్రటి పువ్వును చేరిస్తే స్ఫటికం ఎర్రగా కనబడుతుంది. పువ్వును తీసేస్తే తెల్లగానే ఉంటుంది. పువ్వు తన ధర్మాన్ని స్ఫటికంలో ప్రతిబింబించడం ఉపాధి. అలా అమ్మకు కూడా ఉపాధి ఉన్నట్టు అనిపిస్తుంది, ఉండదు. పువ్వు యొక్క ఎర్రదనం వల్ల స్ఫటికం ఎర్రగా ఏమీ అవదు. పువ్వును తీసివేయగానే అది స్వచ్ఛంగానే ఉంటుంది. దేని ప్రభావము దాని మీద పడదు. ఆ విధంగా ఉపాధి అవసరం లేని శుద్ధ స్ఫటికం అమ్మవారు. అందుకే అమ్మకు నిరుపాధి అని పేరు. పువ్వు యొక్క ఎరుపుదనం స్ఫటికానికి వచ్చినట్లు దేహ లక్షణాలను ఆత్మకు అంటగడతాం. దేహమే ఉపాధి. ఉపాధి జడమైనది. దీనికి స్వయంగా కదిలే శక్తి ఉండదు. దీనికి చేతనత్వాన్ని ఇచ్చే చైతన్యం ఏదైతే ఉందో అది నిరుపాధి. అన్ని కుండలలో ఆకాశం ఉంటుంది. కుండ లేకపోయినా ఆకాశం ఉంటుంది. అలాగే అమ్మవారు అన్ని ఉపాధులలో వ్యాపించి ఉంది. కానీ అమ్మవారికి ఉపాధి లేదు. లేదు అంటే అక్కర్లేదు అని. ఉపాధి లేకపోయినా అమ్మ ఉండగలదు. ఉపాధి అంటే పోషించునది అని అర్థం. అందరికీ ఉపాధి ఆ అన్నపూర్ణేశ్వరి. ఆ తల్లి తానే అందరకు ఉపాధి అవుతుంది, కానీ ఆమె తానుగా నిరుపాధి. అంటే ఆ జగజ్జననికి ఏ ఉపాధి లేదు అని భావం. తానే అందరికీ పోషకురాలు, కానీ ఆ తల్లికి ఎవరి పోషణ అవసరం లేదు. ఉపాధి అంటే తాను కారణమవుతూ ఆ కారణ విషయము తనకు అంటనిది అని అర్థం. ఉపాధి అంటే పరిమితి. ఉపాధి వల్ల అపరిమితమైనది కూడా పరిమితమైనట్లు కనిపిస్తుంది. ఆకాశం నిజానికి అనంతం, కానీ కుండ, ఇల్లు వంటివి దానిని కప్పినప్పుడు ఘటాకాశం, గృహాకాశం అని పరిమితమైనట్లు అనిపిస్తుంది. ఇది ఉపాధి వల్ల కలిగే భ్రమ. అరుణవర్ణంలో ఉన్న పార్వతి శివుడి పక్కన కూర్చొని ఉన్నప్పుడు శివుడికి ఎర్రటి వర్ణం వచ్చినట్లుగా కనిపిస్తుంది. అంటే తనకు లేని లక్షణం దగ్గరగా ఉండడం వల్ల అంటుకున్నట్లు కనిపిస్తుంది. ఇతరుల ప్రభావం తనపై ఉండడం అనేది సర్వసామాన్యమైన విషయం. దానికి కారణం అవిద్యే. అవిద్య ఎంత బలంగా ఉంటే అంత బలంగా ఇతరుల ప్రవర్తన తనకు కలవరం కలిగిస్తుంది. ఇతరుల ప్రవర్తనతో చలించకుండా తాను తానుగానే ఉండగలిగే స్థిర మనస్సుతో ఉంటే అవిద్య వల్ల తాను అంతగా హింసించబడడు. ఉద్వేగానికి గురి కాబడనివాడు, ఉద్వేగము కలిగించనివాడు నా భక్తుడు అని గీతలో ఉంది. ఇతరము ఇతరులుగా కనబడుతుందేది చైతన్యమే అని తెలిసిన వారే ఉపాధి ధర్మాల ప్రభావం సోకకుండా హాయిగా జీవించగలుగుతారు. జీవనం సాగడానికి ఉపాధి, ఉద్యోగం అవసరం. అలాగే ఆత్మ ఉన్నట్లుగా కనబడాలంటే ఆత్మకు ఉపాధి, శరీరం అవసరం. అంతటా ఉన్న ఆకాశం నీటిలో ప్రతిబింబించి ప్రత్యేకంగా కనబడినట్లు అంతటా ఉన్న అమ్మ ఈ ఉపాధిలో ప్రత్యేకంగా ప్రకాశించడమే జీవ లక్షణం. నేనున్నాను అంటే అమ్మ ఉన్నట్టు. నేను కదులుతున్నాను అంటే అమ్మ కదులుతున్నట్టు. నేను తలుస్తున్నాను అంటే అమ్మ తలుస్తున్నట్టు. నేను మరిచాను అంటే అమ్మ మరిచినట్టు. మరపు అమ్మే, జ్ఞప్తి అమ్మే, బంధము అమ్మే, మోక్షము అమ్మే. ఉపాధి లేని శివుడికి ఉపాధి అరుణాచలం. ఉపాధి లేని గురువుకు ఉపాధి రమణుల దేహం. ఉపాధి లేని గాలికి ఉపాధి శ్రీకాళహస్తీశ్వరుడు. ఉపాధి లేని జ్ఞానానికి ఉపాధి జ్ఞానప్రసూనాంబ. ఉపాధి లేని శివపార్వతుల ప్రేమకు ఉపాధి జ్ఞాన శిశువు.